ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ వస్తున్నా మనం టీవీ స్క్రీన్ పై గోల్డ్ కు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ టెన్షన్ పట్టుకుంది. గడిచిన 6 రోజుల్లో 14,000 తగ్గింది బంగారం ధర. ఇక వెండి విషయానికి వస్తే 6 రోజుల్లో 33,000 రూపాయలు తగ్గింది. ఈ వారం రోజులుగా బంగారం ధర భారీగా పతనమైంది. వారం మొత్తం మీద చూసుకుంటే 10% తగ్గింది బంగారం ధర. 2011 తర్వాత వారంలో ఇంత తగ్గడం ఇదే తొలిసారి అంటూ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఈ వారం ప్రారంభంలో గోల్డ్ రేట్ 1,62,500 ఉండగా ప్రస్తుతం గోల్డ్ రేట్ 1,48,750 దగ్గర ఉంది. వారం మొదట్లో 2,63,000 రూపాయలుగా ఉన్న కేజీ వెండి ధర ప్రస్తుతం 2,30,500 దగ్గర ఉంది. అయితే పడిపోతున్న బంగారం రేట్లు చూసి వడ్డీ రేట్లు పెంచుతామంటూ యుఎస్ ఫెడ్ సంకేతాలు ఇస్తోంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అదిరిపోయే శుభవార్త. ప్రతిరోజు బంగారం ధరలు దిగొస్తూనే ఉన్నాయి. కిందటి రోజు భారీగా తగ్గగా ఇవాళ కూడా 1,000 రూపాయలకి పైగానే ధర తగ్గుముఖం పట్టింది. ఇక వెండి ధర విషయం చూసుకుంటే 5,000 తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మరోసారి బంగారం వెండి ధరల్లో కరెక్షన్ కనిపించింది. స్పాట్ గోల్డ్ రేటు ఒక్క రోజులోనే $200 పైగా పతనమైంది. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం తీవ్రత కొనసాగుతున్నప్పటికీ బంగారం వెండి ధరలు రోజు రోజుకి దిగొస్తుండడం నిజంగా సామాన్యులకి ఒక గొప్ప మంచి వరం అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సంక్షోభాల సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా ఈ విలువైన లోహాలకు డిమాండ్ పెరిగి ధరలు ఇంకా పెరుగుతుంటాయి బేసిక్గా. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఇంకా సీన్ రివర్స్లో ఉంది. ధర పెరగడం కాదు కదా, స్థిరంగా కూడా ఉండట్లేదు. ఇదే క్రమంలో భారీగా పతనం అవుతుంది బంగారం. యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభం కాగా ఈ 20 రోజుల్లో 3-4 రోజులు మాత్రమే, అది కూడా ధర స్వల్పంగానే పెరిగింది. మిగతా రోజుల్లో భారీగా తగ్గుముఖం పట్టింది. ఇవాళ మార్చి 21న ఉదయం 7 గంటల సమయంలో కూడా ధర తగ్గినట్లే చూపిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ ఇవాళ ఆన్ రికార్డ్స్ మార్చ్ 21 1,200 రూపాయలు తగ్గడంతో తులం ప్రస్తుతం 1,36,550కి దిగొచ్చింది. సో ముందటి రోజు ఇది 6,550 తగ్గింది. దీని ముందు కూడా వారం వ్యవధిలో వరుసగా 600, 2,050 రూపాయలు, ఒకరోజు 950 రూపాయలు, ఒకరోజు 1,400 రూపాయలు, ఒకరోజు 1,000 రూపాయలు, ఇలా వరుసగా తగ్గుతూ వచ్చింది. మధ్యలో మార్చి 17న ఐ థింక్ కరెక్ట్గా ఆ రోజున 600 రూపాయలు ఏమో పెరిగింది. అంతకుముందు కూడా ధరలు తగ్గుతూనే వచ్చాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే మార్చి 21న 1,370 రూపాయలు తగ్గి 10 గ్రాములకు 1,48,910 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. సో కిందటి రోజు 7,000కు పైగా తగ్గుముఖం పట్టింది. బంగారం ధరల మాదిరిగానే వెండి ధరలు కూడా దిగొచ్చాయి. మార్చి 21న ప్రస్తుతం అంటే మనం చదువుకున్న టైంకి సిల్వర్ 5,000 తగ్గి కేజీకి హైదరాబాద్ నగరంలో 2,60,000 వద్ద ఉంది. సో దీనికి ముందు కూడా వరుసగా 10,000 తగ్గింది, ఒకసారి 5,000 తగ్గింది. సో ఇది వారం వ్యవధిలో ఇలా 5,10 తగ్గుంటే 30,000 వరకు తగ్గుముఖం పట్టింది ఈ ఒక్క వారం రోజులే. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా కరెక్షన్ కనిపించిందని చెప్పొచ్చు. నిజంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కి ప్రస్తుతం 4,500 దగ్గర ఉంది. కిందటి రోజు ఉదయం $4,700 స్థాయిలో ఉండగా ఒక్క రోజులోనే $200కు పైగా పడిపోయింది. జస్ట్ ఇమాజిన్ ఇంకెలా ఉంటుందో. బంగారం కొనే వాళ్ళకి ఇప్పుడు మంచి ఛాన్స్. ఏ ఒక్కరు మిస్ చేసుకోమాకండి. మీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్ముకోకండి. ఏదో ఒకటి డబ్బులు కావాలనో ఏదో ఒకటి ఇప్పుడు అమ్ముకుంటే మీకు తర్వాత ఒక గ్రామ్ వచ్చేసి 25,000కి వెళ్తుంది. అప్పుడు మీరు చాలా బాధపడాలి. ఇక సిల్వర్ రేట్ విషయానికి వస్తే $67.97 వద్ద ఉంది. కిందటి రోజు ఇది $75 స్థాయిలో ఉండేది. 10% వరకు ఆల్మోస్ట్ తగ్గిందనమాట. ఇదే సమయంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం $93.57 వద్ద ఉంది. ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అండ్ పసిడి ప్రియులకు ఒక గొప్ప శుభవార్త.
అండ్ సాధారణంగా అంతర్జాతీయ యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు, ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు ఆకాశాన్ని తాకాలి. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. గత 20 రోజుల్లో కేవలం 3-4 రోజులు మినహా మిగిలిన సమయం అంతా ధరలు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ఆకస్మిక కరెక్షన్ కారణంగానే ఈ మార్పు చోటు చేసుకుందని ఆర్థిక నిపుణులు. అంతర్జాతీయంగా మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఒకే రోజులో $200 పైగా పడిపోయి $4,492 చేరడం, అండ్ వెండి ధర కూడా 10% మేర కరెక్షన్స్ గురి కావడం దేశీయ మార్కెట్లపై చాలా తీవ్ర ప్రభావం చూపించిందని ఆర్థిక నిపుణులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ $93 వద్ద ఆల్ టైం కనిష్టానికి పడిపోయినప్పటికీ అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు కుప్పకూలడంతో స్థానిక మార్కెట్లో సామాన్యులకు ఒక రకంగా మంచి ఊరట లభిస్తోంది. వరుసగా తగ్గుతున్న ఈ ధరలు చూస్తుంటే వివాహాల సీజన్ లేదా పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అండ్ పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఘర్షణల కారణంగా గ్లోబల్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఉత్పత్తి రంగాలపై ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఈ ప్రభావం బులియన్ మార్కెట్ పైన కూడా స్పష్టంగా కనిపిస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే బంగారం ధరలు ఇటీవల రోజుల్లో చాలా భారీ మార్పులు చూపిస్తున్నాయి. ఒక 10%, 20% కాదు, ఆల్ టైమ్ డౌన్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్. సో మీ దగ్గర ఉన్న బంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోకండి. ఒకవేళ మీరు ఇప్పుడు అమ్ముకుంటే తర్వాత మీరే బాధపడాల్సిన వచ్చే సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. సో తగ్గుతున్నప్పుడు బెటర్ కొనుక్కోండి మీ దగ్గర ఉన్న డబ్బులతో, కానీ అమ్మే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయకండి. సో బంగారం అమ్మిన తర్వాత ఆ రేటు పెరిగిన తర్వాత ఆ బాధ ఏంటో నిజంగా అమ్మిన వాళ్ళకే తెలుస్తుంది. ఎంతో కష్టపడి కొనుక్కుంటా ఉంటాం బంగారం, అది తాకట్టు పెట్టో లేకపోతే ఏదైనా అర్జెంట్ డబ్బులు అయితే ఇది చేయాలి తప్ప అమ్ముకోవడం అనేది నిజంగా కరెక్ట్ కాదనేది మనం టీవీ అభిప్రాయం. కానీ బంగారం ధరలు ఎందుకు ఇంత హైక్ అవ్వాల్సిన సిచ్యువేషన్? ఒక పాండమిక్ సిచ్యువేషన్ నడుస్తుంది వరల్డ్ వైడ్గా, ఒక పక్క యుద్ధం నడుస్తుంది, అన్నిటి ధరలు పెరుగుతున్నాయి, ఇక్కడ గ్యాస్ సంక్షోభం, చమురు సంక్షోభం వరల్డ్ వైడ్గా. ఇలాంటి నేపథ్యంలో మరి బంగారం ధర ఎంత తగ్గిపోతుంది? ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఉన్న ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారం పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా ఇక్కడ గోల్డ్ని వాళ్ళందరూ చూస్తూ ఉండడం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో దానివల్ల వన్ బై వన్ దాదాపుగా ఒక 15 రోజుల నుంచి బంగారం ధర తగ్గుతూనే ఉంది. లాస్ట్ 1 వీక్లో దాదాపుగా 2011లో తగ్గినటువంటి బంగారం ధర ఒక వారంలోనే ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి. 30,000 వెండి తగ్గింది, దాదాపుగా 12,000 వరకు బంగారం తగ్గింది ఒకే వారంలో.